గొడ్డల పార్టీ అందరికీ తెలుసు, మీ అందరికీ. ఆ పార్టీ వాళ్ళు వెన్నుపోటు అని చెప్పేసి ఒక కార్యక్రమం చేశారు. అభివృద్ధి జరగలేదు ఆంధ్రప్రదేశ్లో అని. వాళ్ళకి నేను సూటిగా ఒకటే చెప్తున్నా, వాళ్ళు అసలు మండలంలో తిరుగుతున్నారా, లేకుంటే అప్పుడప్పుడు వచ్చి మేము ఉన్నాము, మమ్మల్ని గుర్తుపెట్టుకోండి అని చెప్పి చెప్పడానికి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని నేను సూటిగా అడుగుతున్నా. ఎందుకంటే వాళ్ళకి మండలంలో జరిగే ఏ అభివృద్ధి పనులలో కనిపించడం లేదు వాళ్ళ కళ్ళకి. ఎందుకంటే 6వ మైల్లో యాగర్లలో బ్రిడ్జి పడిపోయిన తర్వాత 3 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వమే ఉంది. అప్పుడు వాళ్ళకి ఆ బ్రిడ్జి పడిపోయిందని చెప్పి కానరాలేదా? ఎంతమంది వాహనదారులు ఆ బ్రిడ్జి విషయంలో మరణం అంచుల దాకా పోయి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎన్ని కార్లు కాలువల్లో పడిపోయినాయో అదంతా కనపడలేదా? మా ఎమ్మెల్యే గౌరవ కోవూరు ఎమ్మెల్యే గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్లో ఉన్న బ్రిడ్జిని మళ్ళా టెండర్ పిలిచి దాన్ని రెడీ చేసేదానికి 3 సార్లు మినిస్టర్లతో కూర్చొని సమావేశమయ్యి టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసి ఆ బ్రిడ్జిని శాంక్షన్ చేసి ఇప్పుడు రెండు నెలలు కావస్తుంది. 2 నెలల్లో బ్రిడ్జి కంప్లీట్ స్టేజ్కి వచ్చింది. ఆ దారినే వస్తున్నారా, లేకుంటే మీ పార్టీకి ఏమన్నా వేరే దారులు ఏమన్నా ఉన్నాయా? ఆ దొంగ దారులు అయితే మాకు తెలియదు, మీకేమన్నా తెలుసో ఏమో మాకు మీరే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఉండేది ఒకటే దారి, ఇందుకూరుపేట మండలంలోకి రావడానికి ఉండేది ఒకటే దారి, యాగర్ల నుంచే రావాలా, మెయిన్ రోడ్డు అదే. మరి మీకు ఆ అభివృద్ధి కనిపించట్లా. సరే, కనిపించట్లేదు, ఇంకే అభివృద్ధి కనిపించట్లా. రైతులకి ఉన్న ఇబ్బందులు, లో పవర్, ఓవర్లోడ్, ఇన్ని ఇబ్బందుల్లో ఉంటే గుడితిపాలెంలో సబ్స్టేషన్ శాంక్షన్ చేయించిన 3 నెలల్లోనే సబ్స్టేషన్ని మళ్ళీ ఓపెన్ చేయించి గౌరవ ఎలక్ట్రికల్ మినిస్టర్ని ఇన్వైట్ చేసి దాన్ని ఓపెన్ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చేశారు, ఆక్వా రైతులకు ఇబ్బంది లేకుండా చేశారు. అది కనిపించట్లేదా వాళ్ళకి, గొడ్డల పార్టీ వాళ్ళకి? ఇంకోటి, త్రాగునీరుకి ఇబ్బంది అయ్యి ఉప్పు నీళ్ళు మన మండలాన్ని కబలించేస్తుంటే కాజువే నిర్మించి త్రాగునీరుకి ఇరిగేషన్ ముదివర్తిపాలెంలో పంటలు పండగ ఇబ్బంది పడుతుంటే ఈరోజు పోయి